పార్టీ ఎమ్మెల్యేలు విమర్శలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు పవన్ కళ్యాణ్. కూటమి బలోపేతం, ఐక్యంగా ఉండాలన్నారు. నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని జనసేన ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. త్వరలో జిల్లాల పర్యటనలకు వస్తానని, నియోజకవర్గాల్లో పెండింగ్ హామీలు, ప్రధాన సమస్యలను తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతి ఎమ్మెల్యే కార్యకర్తకు అందుబాటులో ఉండాలన్నారు. కార్యకర్తలకు పార్టీకి మధ్య గ్యాప్ రాకుండా చూసుకోవాలని జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో సూచించారు. 3 గంటలకు పైగా సాగిన ఈ మీటింగ్ పార్టీ బలోపేతంపైనే ప్రధానంగా చర్చించడం జరిగింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడే సమయంలో జాగ్రత్త వహించాలని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. వ్యక్తిగత విషయాలు, అధికారుల టార్గెట్ గా మాట్లాడొద్దని సూచించారు. ఒక్కో ఎమ్మెల్యేతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి మాట్లాడారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపైన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా సమాచారం అందుతోంది. ఎమ్మెల్యేల పనితీరుపైన రిపోర్ట్స్ తన వద్ద ఉన్నాయన్నారు. కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ రావడానికి కారణాలపైన ఎమ్మెల్యే నుంచి వివరణ తీసుకున్నారు. ఇప్పుడు నుంచి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఆ పిల్లలందరికీ మరి ఇప్పటి నుంచి ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలి, పరిశ్రమలు ఎలా తీసుకురావాలి, టూరిజం ఎలా డెవలప్ చేయలేని దాని మీద ఇవాళ డిస్కషన్ జరిగింది. మా స్టాండ్ మొదటి నుంచి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారు యువత ఉద్యోగాల గురించి యూత్ ఫోర్స్ని అనేది నిర్వీర్యం అవ్వకూడదు అనేది ఆలోచనని ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎలాంటి నిధులు వచ్చినా సరే సద్వినియోగం చేసుకుని ప్రాజెక్టులు తీసుకొచ్చి పనిచేయాలని ఆలోచనతో పనిచేస్తాం. అంతేకాకుండా ఇవాళ భారతదేశంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా మీరు చూసుకోండి, కావాలంటే డీజిల్ ఆయిల్ గల్ఫ్ యుద్ధం గురించి ₹1 పెరుగుద్ది, పెట్రోల్ ₹4 పెరుగుద్ది, కానీ ఎప్పుడు తగ్గదు. కానీ ఇవాళ మొట్టమొదటిసారి